హాయ్ అండి. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, మార్నింగ్ అయితే లేచానండి. సో, బయట పనంతా క్లీన్ అయిపోయిందనమాట. బట్టలు నానబెట్టేసాను. రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంక చూసారు కదా! పప్పు అయితే వండాననమాట. పప్పు, టమాటా. ఓకే. ఇంకా పోపు అయితే పెట్టేశాను. ఇందులోకైతే సైడ్ డిష్‌గా అప్పడాలైతే వేయించానండి. ఇంక ఇదైతే మా హస్బెండ్‌కి ఆహ్, బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఇందులో పప్పు వేసుకొని తింటారు. ఇంక మా పిల్లలకైతే దోసలు వేస్తున్నాను. చూస్తున్నారు కదా! అప్పడాలైతే వేయించేసాననమాట. ఇంక ఇవి ఇంకా లంచ్‌లో నంజు పెట్టుకొని తింటారండి. ఇంక ఇదైతే జస్ట్ మార్నింగ్ తాగుతారనమాట. అంటే మా వాళ్ళు కాఫీ, టీ ఎవరు తాగరు. నేనే తాగుతాననమాట. సో, మా వాళ్ళకైతే ఇంక జావిస్తూ ఉంటాను. పిల్లలేమీ తాగరులేండి. డైరెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఓకేనండి. ఇంక నాకు పనంతా అయిపోయిందనమాట. ఇంక నేనైతే బాత్ చేసేసి ఇంకా స్కూల్‌కి అయితే రెడీ అవ్వాలనమాట. చూస్తున్నారు కదా! ఇంకా ఫాస్ట్‌గా అయితే టైం అవుతూ ఉంది. ఓకే. ఇంక వంటగదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక పనంతా అయిపోయిందనమాట. ఓకే. ఇంకా తడిగుడ్డు కూడా పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ నాకు ఈవినింగ్ వచ్చేసరికి కూడా చాలా నీట్‌గా ఉండాలన్నమాట. డైరెక్ట్ ఇంక వంట చేసుకుంటాను. ఎప్పుడన్నా షింక్‌లో అంట్లు మాత్రమే వదిలేసి ఎళ్ళిపోతానన్నమాట. ఇంక పనంతా అయిపోతుంది. ఇంక చూస్తున్నారు కదా! పిల్లలు ఇంట్లో ఉన్నారు. హాలిడేస్ ఇచ్చేసారు కదా! ఇంక నేను వచ్చేసరికి రచ్చ రచ్చ చేసేస్తారనమాట. నాకు వాళ్ళ ఇంట్లో ఉంటేనే భయమనమాట. అసలు ఉండాల్సిన వస్తువు ఎక్కడ ఉండదనమాట. అది ఉండకూడని ప్లేస్‌లో పెట్టేస్తారు. ఎక్కడెక్కడో పెట్టేస్తారని ఎతుక్కోవాలి. బట్ నేనైతే ఎక్కడ ఏ వస్తువు ఉందా అని నాకైతే ఐడెంటిఫికేషన్ అనమాట. అంటే నేను ఎక్కడ పెట్టేస్తాను నేనే కాదులెండి. ఏ లేడీస్‌కైనా ఏ ఇంట్లో ఏ లేడీస్‌కైనా సరే ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి, పెట్టాము అని కూడా గుర్తుంటుందనమాట. ఓకేనండి. ఇంకైతే నేను డ్యూటీకైతే వెళ్ళిపోయాననమాట. సో, డ్యూటీ నుంచి రిటర్న్ అయితే వస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా! ఇంకా రోడ్డు పొడుగునా ఇంకా ధాన్యం ఎలా ఆరబెట్టేస్తున్నారో రైతులు. నిజంగా వాళ్ళ కష్టార్జితం ఇదేనండి పాపము. ఎన్నో నెలల నుంచి కష్టపడి వాళ్ళకున్న సొమ్మంతా పెట్టేసి, పెట్టుబడి పెట్టి నిజంగా వాళ్ళ సంతోషం ఇదేననమాట. ఎన్నో ఆశలు పెట్టుకొనుంటారు ఈ పంట మీద. ఓకే. ఇంకా దేవుని దయ వెళ్తే ఇంకా చేతికొచ్చేసి పంటయితే బయటకొచ్చేసిందనమాట. నిజంగా నేను ఒక రైతు బిడ్డనేనండి. మా నాన్నగారు గూడా సో, ఇంక పొలం పని చేసేవారనమాట. అంటే రైస్ దగ్గర నుంచి, వడ్లు, ధాన్యం దగ్గర నుంచి కూరగాయలు ఏంటి మొత్తము గ్రెయిన్స్ అంటే మొక్కజొన్న పొత్తులు, సజ్జలు ఇంకవన్నీ గూడా వెజిటబుల్స్ అన్నీ పండించేవారు. నేనన్నీ చూసున్నానండి. అసలు నిజంగా రైతులు పడే కష్టం అంతా ఇంత ఉండదు. ఓకే. చూసారు గదా! సౌండ్ ఎలా వస్తుందో గాలికి. ఇంక మొత్తం రోడ్డు పొడుగుతో అయితే ఇంక ధాన్యం ఆరబెట్టేసున్నారు. నాకైతే నిజంగా ఇలాంటివి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఒక రైతు పడే కష్టము బురద పాముకొని రైతు చాలా ఇదిగా ఉంటాడు. వాళ్ళని చూస్తే నిజంగా చాలామంది అసహించుకుంటారనమాట. బట్ రైతుని అంత తక్కువ చూపు చూడకండి. ఎందుకంటే రైతు లేనిదే మనం లేదనమాట. ఈవెన్ నేను రైతు బిడ్డనే కాబట్టి చాలా గర్వంగా అయితే చెప్పుకుంటున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఫార్మర్స్ అనమాట. ఓకే. ఇంకా ఇంటికైతే వచ్చేసానండి. ఇంక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అప్పడాలైతే వేయించేసాననమాట. ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా? సో, వెయిట్ అండ్ సీ అనమాట. ఓకే. రైస్ అయితే పెట్టేసాను. రైస్ ఉడుకుతూ ఉందనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పోపయితే పెట్టుకుంటున్నాను. వేరుశనగ గుండ్లయితే వేయించాననమాట. వేయిస్తూ ఉన్నాను. ఆయిల్ అయితే వేసేసి ఇంకా అందులో ఎండుమిర్చి, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెమైతే ఇంగువైతే వేశాననమాట. ఈ పోపు ఎందుకా అనుకుంటున్నారా? చూడండి మీరే చూస్తురు. నేను ఆల్రెడీ ఒక వీడియో గూడా పెట్టున్నాను. ఎందుకంటే నేను ఇంట్లో చేసే ప్రతి పని గూడా అంటే డిన్నర్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, బ్రేక్‌ఫాస్ట్ అవ్వచ్చు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, రొటీన్‌గా పెడుతుంది ఏంటా అనుకుంటారేమో. బట్ మనము న్యాచురల్‌గా తీసే కదండీ పెట్టాలి. ఏదో ఇంకా మీకోసమే అంటే వ్యూస్ కోసమని కాదనమాట. నేను ఇంట్లో చేసే ప్రతి పనైతే పెడుతూ ఉన్నాననమాట. ఇప్పుడు ఆ పోపులో గూడా కరివేపాకు వేసేసానండి. ఆల్రెడీ నేను చేసే ఇప్పుడు డిన్నరు ఆల్రెడీ పెట్టున్నాను. బట్ అయినా సరే ఇప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఎందుకంటే మా ఇంట్లో ఇంక అందరికి ఇంక అదేననమాట డిన్నరు. కాబట్టి ఇంకది చేస్తూ ఉన్నాను. ఓకే. ఇంకా చూసేయండి మీరు కూడా. అదిగో చూసారు కదా! అన్నమైతే ఆరబెట్టేసుకున్నాను. అప్పడాలైతే వేయించేసి ఇంకా అన్నంలోనే పెట్టాననమాట. ఎందుకంటే ఆయిల్ ఏదన్నా ఉంటే ఇంక అందులోకొచ్చేస్తుంది కదానని. ఓకే. చూసారు కదా! ఇప్పుడైతే ఇది కవర్‌కైతే వేసేసుకుంటాననమాట. కవర్‌కి వేసేసాను ఆల్రెడీ. ఆయిల్ ఏదన్నా ఉంటే మనకు ఆ రైస్‌లోనే ఉండిపోతుంది. ఓకే. పచ్చి కరివేపాకు కొద్దిగా ఏసాను ఫ్రెండ్స్ చూస్తున్నారా? ఓకే. ఇంకా పోపైతే పెట్టేసుకున్నాను కదా! ఆ పోపైతే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. మీకు అర్థమైపోయి ఉంటుందనమాట. ఇది చూసారా చింతపండు పులిహోర అయితే చేస్తున్నాననమాట. ఎందుకంటే మా మామయ్య గారిని అడిగాము ఏం తింటారా అంటే ఇంకా పులిహోర చేయమన్నారనమాట మా పిల్లలు కూడా. కాబట్టి ఇంక చేస్తూ ఉన్నాను. ఓకేనండి. ఇంక చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా! దాన్నైతే ఇప్పుడు గుజ్జు తీసేసుకుందాము. గుజ్జు తీసుకొని ఒక ప్యాన్‌లో అయితే వేసేసి జస్ట్ కుక్ చేసేసి ఇంకా మనము రైస్‌లో మిక్స్ చేసేసుకోవడమే. ఓకే. అయిపోయింది చూసారు గదా! ఇంకా
ఓకేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్‌ని యాక్టివేట్‌లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. ఇంకా చింతపండు గుజ్జయితే వేసేసాను. ఇంకా అదైతే కుక్ అవుతూ ఉందనమాట. నిజంగా ఫ్రెండ్స్ కిచెన్‌లో ఉండి వంట చేస్తుంటే నిజంగా స్వెట్టింగ్ అసలు నిజంగా ఉండలేకపోతున్నామనమాట. అంతా వేడొచ్చేస్తుంది. ఓకే. నిజంగా వంట చేసే ప్రతి మహిళకు కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ప్రతి ఒక్కరు కష్టపడతారండి. నేనే కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కష్టపడే వాళ్ళుంటారనమాట. సో, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి నిజంగా. ఓకే. చింతపండు గుజ్జు కూడా బాగా మరిగిపోయింది. దగ్గరకొచ్చేసింది. సో, ఇప్పుడైతే ఇందులో మనం వేసేసి మిక్స్ చేసేసుకుందాం. ఓకేనండి. ఇంక చూసారు కదా! పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట. సో, పోపంతా కలిపేసాక నేనైతే ఆవాలు, అలాగే కొంచెం అల్లము, కొద్దిగా మనము తెల్ల నువ్వులుంటాయి కదా ఫ్రెండ్స్! అవైతే బాగా పొడి చేసేసి అయితే అందులో జల్లేసుకున్నాననమాట. చాలా టేస్టీగా అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.